హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనైతే అసలు ఇప్పుడు వీడియో చేసే సిట్యుయేషన్ అయితే కాదు. నేనున్న పరిస్థితి అలాంటిదనమాట. అయినా సరే నేను వీడియో చేస్తున్నానంటే ఒక్క విషయం మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఒకళ్ళొచ్చారు, మా పాప ఏం చేస్తుంది అని అడిగారు. మేము చెప్పాము హైదరాబాద్‌లో బ్యూటీషియన్ కోర్స్ చేస్తుంది అని. అసలైతే మా పాప చేసేది బ్యూటీషియన్ కోర్స్ కాదు, మూవీ మేకప్ ఆర్టిస్ట్ అనమాట తను. అలా చెప్తే ఈళ్ళకి అర్థమై చావదు కదా అని చెప్పేసి మేము అలా చెప్పాం. చెప్పేసరికి "ఆ! ఆడపిల్లకి అయన్నీ అవసరమా? పెళ్లి చేసి పడేయక" అని అంటున్నారు. పడేయడానికి అదేమన్నా చెత్తబుట్ట? దాని జీవితం. అదేదో సాధించాలనుకుంటుంది. చక్కగా సంపాదించుకోవాలి. ఒక రూపాయి సంపాదించుకొని తనకంటూ ఒక లైఫ్ ఉంచుకోవాలి. లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. దీనికెందుకు నాకర్థం కాదు. దీనికి ఎలాగో ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేనోళ్ళకే వాల్యూ తెలిసిద్ది, ఆడపిల్లల వాల్యూ అని అంటారు. కానీ దీనికైతే అసలు అదేం తెలీదు. దీని కోడళ్ళిద్దరూ చాలా పెద్ద చదువులే చదివారు. కానీ దీని ఇంటికొచ్చాక వంట చేసుకుంటూ బతుకుతున్నారు ఇంట్లో. ఏం చేయలేక. వాళ్ళు దాంట్లోనే సంతోషంగా ఉన్నారేమో నాకైతే తెలీదు. ఎందుకంటే దీనికిలాగా మేము పర్సనల్ లైఫ్ వాళ్ళ లైఫ్‌ల్లోకెళ్ళి చూసే ఇది అని డిసైడ్ చేసే అంత చీప్ క్యారెక్టర్‌లయితే మాయి కావు. నా బిడ్డ భవిష్యత్తు ఏంటనేది దాన్ని బాగానే తీర్చిదిద్దుకుంటుంది. ఇలాంటి పనికిమాలిన ముండలు ఎక్కడో అక్కడ అందరికీ తగులుతూనే ఉంటారు కదా! ప్రతి ఫ్యామిలీలో. ఇలాంటి క్యారెక్టర్ లెస్ మనుషుల్ని లెక్క చేసి బాధపడే కన్నా నేనైతే ఒకటే డిసైడ్ అయిపోతా. నా ఒంటి మీద దుమ్ము పడితే నేను దులుపుకొని వెళ్ళిపోతాను కదా! ఆ టైప్‌గా నేను చూస్తా ఇలాంటి వ్యక్తుల్ని. కానీ చాలా బాధ అనిపించింది. పెళ్లి చేసి పడేయకానంటే పడేయడానికి ఏంటి? అసలు ఆడపిల్ల భవిష్యత్తు ఏంటి? మగాడేంటి? ఆడదేంటి ఈ రోజుల్లో? ఇద్దరూ కష్టపడి సంపాదిస్తేనే పూట గడవని రోజులు. అలాంటిది అదేదో లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము. దీనికెందుకు నాకర్థం కాదు. చాలా చాలా మాటలు మాట్లాడింది. అంటే మగాడంటేనేమో ఫ్యామిలీ కోసం కష్టపడి ఇక ఆడు జీవితాంతం వాడు ఒక బానిసలాగా బతకాలి ఫ్యామిలీ కోసం. ఆడపిల్లేమో తిని కూర్చోవాలి. అంటే అన్నదమ్ముల మీద, తండ్రి మీద, మొగుడు మీద, లాస్ట్‌కి పిల్లల మీద కూడా పడి తినే రోజులు పోయాయి. ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా చాలా మంచిగా అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన మనలో ఉండడం వల్ల ఆడపిల్లలు ఇంకా అణగదొక్కుతున్నారు. నిజంగా ఇలాంటి ముండల మాటలు పట్టించుకోకుండా హ్యాపీగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారనేది చేయనివ్వండి. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.